నమస్కారం. ముందుగా ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈ నెల 25న హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా రాష్ట్ర సదస్సులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర సదస్సులో చర్చించి అన్ని జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి రాష్ట్ర సదస్సులో ఈ నెల 25న జరిగేటటువంటి హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగేటటువంటి రాష్ట్ర సదస్సులో మరి కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని జిల్లాల శ్రేణులు అదేవిధంగా ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మీరే అనేక సందర్భాలలో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఆ వచ్చే నెల నుంచే మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీ పింఛన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తుంది, మరి నేటి వరకు కూడా 6,000 రూపాయల పింఛన్ ఎందుకు చేయలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పేసి 29 అంశంగా వికలాంగుల అంశాన్ని చేర్చారు. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చారనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఏడాది పరిపాలనలో కనీసం వికలాంగుల సమాజానికి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. చాలని పింఛన్లతోని ఇవాళ వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెల నుంచే పింఛను అదనంగా చేస్తాం, మేము పింఛన్ పెంచుతాం, 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు కనిపించట్లేదు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలు పెంచాలి. దాంతోపాటు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు. మరి ఆర్టీసీలో మా మహిళా సోదరులకు, మా అక్కలకు, మా అమ్మలకు, మా చెల్లెలకు అందరికీ కూడా ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి ఎందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదో ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము అడుగుతున్నాం, మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, ఆర్టీసీలో మీరు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. వికలాంగులకు కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయించవలసినటువంటి బాధ్యత మంత్రిగా మీ మీద కూడా ఉన్నది. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, పొన్నం ప్రభాకర్ గారిని మేము కూడా అనేక సార్లు మినిస్టర్ కోర్సు పోయి కూడా విజ్ఞప్తి చేసినాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వల్ల మా వికలాంగులకు ఉన్నటువంటి సీట్లు కూడా ఇలా వికలాంగులకు కేటాయించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం స్వాగతిస్తున్నాం 100% మేము. కానీ వికలాంగుల సీట్లలో వికలాంగులకు కూర్చునే విధంగా, వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించే విధంగా, వికలాంగులకు 1 సీటు 2 సీట్లు కేటాయించేటటువంటి పరిస్థితి కాదు, మినిమం ఒక 5-6 సీట్లు వికలాంగులకు అదనంగా సీట్లను కూడా కేటాయించి వికలాంగులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకని కొడంగల్ కోటను, రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కోటను బద్దలు కొట్టే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేసేటటువంటి రైట్స్ మాకు ఉన్నాయి. కాబట్టి మరి దాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా మా యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మరి మేము ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా, మా డిమాండ్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి,
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం. మేము కులగణన కుల సర్వే చేస్తున్నాం. సర్వే సంగతి ఏందో కూడా ప్రజలకు ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా అర్థమైంది. ఆ సర్వే దేనికోసం చేస్తున్నాడు? మరి బీసీ రిజర్వేషన్లు సర్వే ప్రాతిపదికన పెంచి బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ మేము స్వాగతిస్తాం. కానీ అట్టడుగు నుండి 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల అంశాన్ని కూడా, వికలాంగుల ఎజెండాను కూడా మరి పంచాయతీ ఎన్నికల్లో గుర్తించాలి. ఈ సమగ్ర సర్వే ఏదైతే కుల సర్వే అని చెప్పి చేస్తున్నారో మీరు, మరి ఆ కుల సర్వేలో ఖచ్చితంగా వికలాంగుల జనాభాను కూడా మరి లెక్కించి పూర్తి స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికన వికలాంగులకు కూడా పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను తీసుకునేందుకు హన్మకొండ జిల్లా కేంద్రంగా మరి ఈ నెల 25న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని జిల్లా శ్రేణులకు, అన్ని మండల శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైనప్పటికీ కూడా హక్కులు, ఆత్మగౌరవం సాధించుకునేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి యొక్క పోరాటాలను ఉధృతం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, బీవీహెచ్పీఎస్ జిందాబాద్, బీవీహెచ్పీఎస్ జిందాబాద్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.